ఈ రోజు గోవాలో డే మొత్తం వాటర్ స్పోర్ట్స్ అనమాట. సో అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. బస్ అయితే 1 అవర్ లేట్ గా వచ్చింది. మార్నింగ్ 6 కి రావాల్సిన బస్సు 7:30 కి అయితే వచ్చిందనమాట. అందుకే నా ఫేస్ అక్కడ అలా పెట్టాను. ఇంకా బస్ అయితే ఒక లొకేషన్ దగ్గర డ్రాప్ చేశారు. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం వాటర్ యాక్టివిటీస్ కి ఈ బోట్ లోనే వెళ్తున్నాం అనమాట. ఒక 1 అవర్ రైడ్ అయితే ఉంటుంది. అక్కడే వాటర్ స్పోర్ట్స్ అన్ని అవుతాయి అనమాట. దానికి ముందు మన చేతి మీద ఇలా నెంబర్స్ అయితే రాస్తారు. అండ్ ఇలా ఒక ట్యాగ్ కూడా వేస్తారు అనమాట వాటర్ స్పోర్ట్స్ ది. అండ్ ఈ 1 అవర్ లో గైడ్ అయితే ఫొటోస్ వీడియోస్ అని బోల్డ్ డబ్బులు అయితే దొబ్బేస్తాడు అనమాట ఈ గోప్రో తోని. ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీయించుకోండి, లేకపోతే అసలు అవసరమే లేదు. ఎందుకంటే మన ఫోన్స్ అవి ఉంటాయి కాబట్టి మన ఫోన్ లోనే బాగా రికార్డ్ చేసుకోవచ్చు. యాక్టివిటీస్ అన్ని స్టార్ట్ అయ్యాయి. ఇదైతే పారాసైలింగ్ అనమాట. చాలా భయం వేసింది ఫస్ట్ అయితే. ఇక్కడ కూడా గోప్రోతో వీడియో కావాలి అంటే మళ్ళీ దానికి వేరేగా ఛార్జ్ చేస్తారు. ఇంకా ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో అయితే స్కూబా అనమాట. గైడ్ స్కూబా గురించి ఆల్రెడీ ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. నేనైతే చాలా ట్రై చేశాను కానీ నా బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల అసలు చేయలేకపోయాను. ఇలా వెళ్ళి అలా వచ్చేసా. జస్ట్ ఫోటోకి మాత్రం మంచిగా పోజ్ ఇచ్చాను. ఆ స్కూబా ట్రైనర్ అయితే ఒక్కసారి ట్రై చేయండి మేడం అని అన్నాడు కానీ నా వల్ల అసలు అవ్వలేదు. ఇంకా మా వాటర్ యాక్టివిటీస్ అయితే ఇలా ఎండ్ అయ్యాయి అనమాట.